Hello guys, welcome back to my channel AFO Consultancy. సో ఈ సైప్రస్కి 2026 ఫిబ్రవరి ఇంటెక్ ఏం రూల్స్ వచ్చినాయి, సో అప్లికేషన్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రజెంట్ ఇంటెక్లో అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, ఇది మీ అందరికీ తెలుసు. సో మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైతే ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ జనవరి ఇంటెక్ ఉంది, అక్టోబర్, నవంబర్ ఈ 2 months మాత్రమే. డిసెంబర్లో మేబీ డిసెంబర్ 20th లోపు అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో చేయనీకి కూడా మనకు పాసిబుల్ ఉండదు. హార్డ్లీ 2 months ఉంది. సో వీటిలో ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. మేజర్లీ IELTS 5.0 కావాలి, TOEFL 71 కావాలి, PTE 58 కావాలి, SAT 536 కావాలి. ఇందులో మీకు ప్రీవియస్ కూడా చెప్పాం, ఈ SAT అనే ఎగ్జామ్ మనం రాపిస్తున్నామండి. ఇది వచ్చేసరికి మంత్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. October 2nd, November 2nd, December 6th. సో ఇలా 3 ప్యాటర్న్స్ ఉంది. ఆల్రెడీ October 2nd కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో కమింగ్ టు ద November 2nd అంటే December 6th. సో ఈ మంత్లీ ఒక ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ 2 slotsలోనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ రాసుకుంటే మనం జనవరి ఇంటెక్కి అప్లై చేయొచ్చు. లేదు మనం దీన్ని రాయలేము అనుకుంటే సో కమింగ్ టు ద ఫ్రమ్ IELTS, PTE అండ్ TOEFL వీటికి అనేది ఆల్రెడీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇవేంటంటే మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కండక్ట్ అయితే మీకు ఫ్రీ ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. మీకు ఎవ్రీ వీక్ మినిమం 2 modules ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి వీక్ 2 mock tests ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే మీకు 100% స్కోర్ కూడా వస్తుంది. ఇంకొకటి ఈ SAT అనే ఎగ్జామ్స్ గురించి బయట వివిధ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఒకటే రూల్, SAT. ఈ SAT మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఎట్లా అయిందనేది మీరు మా బ్రాంచ్కి కాంటాక్ట్ అయితే 100% చెప్తాం. వితౌట్ ఎనీ కోచింగ్స్ అనమాట. వితౌట్ ఎనీ కోచింగ్స్ వస్తే 100% మీకు డ్యామ్సర్గా ఆ రిజల్ట్ అనేది వస్తుంది. సో మన ఈ SAT అనే ఎగ్జామ్కి స్లాట్ ఎప్పటి వరకు బుక్ చేసుకోవాలంటే October 24th వరకు బుక్ చేసుకుంటేనే November 2nd ఎగ్జామ్ ఉంటుంది. October 24th వరకే లాస్ట్ అనమాట. దీన్ని కానీ స్కిప్ అయిపోతే మళ్ళీ December 6th, అది కూడా స్కిప్ అయిపోతే ఇంటెక్ లేదు, మళ్ళీ అగైన్ September ఇంటెక్. సో ఇలా టూ లాంగ్ అయిపోతుంది కాబట్టి సో వెంటనే మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి. ఇంకొకటి సైప్రస్లో ఇంకా రూల్స్ ఏం చేంజ్ అవ్వలేదండి. ఓన్లీ కమింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు మాత్రమే చేంజ్ అయింది. హోమ్ బేస్డ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. మీ అందరికీ తెలిసిందే కదా, హోమ్ బేస్డ్ అనేది కంప్లీట్గా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ టెస్ట్ బేస్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో కమింగ్ టు ద మీ జాబ్ విషయం కావచ్చు, మీ ఎడ్యుకేషన్ గ్యాప్స్ కావచ్చు, ఇవన్నీ ఫుల్ఫిల్ అండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో అగైన్ డిగ్రీ వాళ్ళకైతే మినిమం 10 to 15 years గ్యాప్ అని యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా MBA కానీ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కానీ చేయాలనుకుంటే కూడా వీళ్ళు కూడా 10 to 15 years వరకు యాక్సెప్ట్ చేస్తారు గ్యాప్. సో ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ చెక్ లిస్ట్ ఏంటంటే 10th ఇంటర్మీడియట్ అండ్ మెడికల్ PCC, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ ఫండింగ్స్, సో ఇవి ఉండాలన్నమాట. వీటిలో అదే MBA వాళ్ళకి అనుకో సేమ్ లైక్ 10th ఇంటర్మీడియట్, ఎనీ ఇంగ్లీష్ టెస్ట్, అండ్ నెక్స్ట్ మీ డిగ్రీ డాక్యుమెంట్స్ విత్ ఆల్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ LORలు, ఒక SOP, అండ్ సేమ్ విధంగా 1 year బ్యాంక్ స్టేట్మెంట్ చూపించుకోవాలి. ఏదైతే మనం దీన్ని బ్లాక్డ్ అమౌంట్ అంటాం కదా అది. సో ఈ విధంగా చూపించుకుంటే మీకు 100% వీసా అనేది వస్తుంది. ఇక్కడ మీకు కమింగ్ టు జాబ్ విషయానికి వస్తే సేమ్ యథావిధిగా మీరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, ఏ విధమైన జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మినిమం యూరో రేట్ కూడా పెరిగింది. ఒకప్పుడు యూరో రేట్ ఎలా ఉండేదంటే 80, 85, 89, 90 వరకు ఉండేది. ఇప్పుడు 102, 103, 104, 105, ఇంకా రానున్న రోజుల్లో 110, 115 వరకు కూడా వెళ్తుంది. సో కమింగ్ టు ద యూరో రేట్ కూడా పెరిగింది కాబట్టి మీకు శాలరీ కూడా హై అవుతుంది. అదర్ కంట్రీస్తో పోలిస్తే సైప్రస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఎవ్రీథింగ్ విల్ బి లో, మీకు శాలరీ మాత్రం హైగా ఉంటుంది. ఇది నిజం. సో మన కన్సల్టెన్సీ త్రూ ప్రాసెస్ చేసుకుంటే మీకు ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు రెస్పాన్సిబిలిటీగా నేనుంటాను. అన్ని చోట్ల బ్రాంచ్ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏఎఫ్ఓ ఎజెండా ఒకటే, సైప్రస్కి పనిచేయడం మాత్రం. మీ అందరూ తెలిసింది కదా, 1500+ స్టూడెంట్స్ పంపించాం మనం. ఒక ఇంటర్కి 100+ స్టూడెంట్స్ మనం ఓవరాల్ ఏఎఫ్ఓ అప్లికేషన్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా మీ పేరెంట్స్ రండి, అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ మీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. 100% మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే కామన్ డౌట్ అందరికీ, సో ఇంతవరకు ఒక సక్సెస్ వీడియోస్ కూడా పెట్టలేదు కదా, ఎట్లా మేము హౌ కెన్ యూ ప్రొసీడ్ ఫ్రమ్ ద మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఒకటే అండి, సైప్రస్కి ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ మొన్నటి వరకు మనం అప్లై చేసింది అక్టోబర్ ఇంటెక్, అక్టోబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వీసాలు. ఎప్పుడైతే ఈ TOEFL హోమ్ బేస్డ్ ఎగ్జామ్ కంప్లీట్గా బ్యాన్ చేశారో మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు మైగ్రేషన్కి రిక్వెస్ట్ చేసుకొని, అదేవిధంగా అప్లికేషన్స్ ఆల్రెడీ అప్లైడ్ అయి ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టలేం అనే ఆలోచనతోటి ఇమిగ్రేషన్ కూడా ఎవరైతే
టోఫెల్ ఎగ్జామ్ హోమ్ బేస్డ్ రాశాడో ఇవన్నీ ఈటీఎస్ వెరిఫికేషన్ జరగాలి. ఈటీఎస్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే వీ కెన్ ప్రొసీడ్ ఫ్రమ్ ది వీసాస్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్, అన్ని సైప్రస్ మొత్తంలో ఎన్ని యూనివర్సిటీస్ కానీ ఎన్ని కాలేజెస్ కానీ ఎవరికున్న సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. అప్లికేషన్స్ కూడా ఇక్కడ ఒకటే, అందరికీ వీసాలు వస్తాయి. హ్యావ్ టు పేషెన్స్, కొంచెం పేషెన్స్తో ఉండండి. ప్రతి ఒక్కరికి వీసాలు వస్తాయి. అక్టోబర్ మంత్ ఎండింగ్ నుంచి ఫ్రమ్ ద అమెరికన్ యూనివర్సిటీ వీసాస్ రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది. వన్స్ ఒకసారి ఒక వీసా రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ వితిన్ 10 to 15 days ఆర్ 20 daysలో ఆల్ వీసాస్ విల్ బి క్లియర్. ఇక్కడ చాలామంది ఒక యూనివర్సిటీ పెట్టుకుంటారు, అప్లై చేసుకుంటారు. ఏది యుక్రెయిన్ యూనివర్సిటీ అని చెప్పేసి. అరే బాబు అప్లై చేసుకోమాకండి, నేను ఇదే చెప్తున్నా. ఆఫీస్కి వస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ర్యాండమ్లీ స్టూడెంట్ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ కూడా. ఆ యూనివర్సిటీ పాలసీ ఏంటంటే డైలీ యూనివర్సిటీకి రమ్మని చెప్తుంది. పోనీ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ రీజన్స్ వల్ల వీసా రాకపోతే వాళ్ళు రీఫండ్ చేయరు. అక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా అప్డేట్ అనేది వాళ్ళ ఏజెంట్స్కి ఇవ్వరు. ఏంటంటే యూనివర్సిటీ ఫీజు తక్కువ ఉంది, మేము 100% అక్కడికి వెళ్ళిపోతాం. అది యూకే బేస్డ్ యూనివర్సిటీ, వాళ్ళ చేతిలో ఏముండదు. అంత యూకే నుంచి ఏం చెప్తే అదే నడుస్తుంది. వీక్లీ 3 days కాలేజ్కి వెళ్ళాలి, డైలీ ఐడి కార్డ్ స్వైప్ చేయాలి. ఇవన్నీ రిస్ట్రిక్షన్ అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి నా పర్సనల్ ఒపీనియన్, యుక్రెయిన్ యూనివర్సిటీని అప్లై చేసుకోమాకండి. రిమైనింగ్ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి, కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, యాజ్ యువర్ విస్. మీకు ఎక్కడ ₹1 తక్కువ వస్తే అక్కడ అప్లై చేసుకోండి. కానీ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ మాత్రం ఒకటే చెప్తుంది, జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి, రీజనబుల్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తుంది. సక్సెస్ రేషియో కూడా చాలా హైగా ఉంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు అన్నీ ఫ్రంట్ బ్యాక్ అంతా చూసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఒకసారి ఫాలో చేసుకోండి. 21.2K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.